సత్యదేవుడి వరాలు. హరిపురంలో ఉండే ముత్యాలుది కొబ్బరికాయల వ్యాపారం. తగు మాత్రం లాభానికి నాణ్యమైన సరుకు ఇస్తాడని అంతా ఆయన్ను గౌరవిస్తారు. ఉన్నంతలోనే 10 మందికి సహాయపడుతున్న ఆయన వ్యాపారంలోనూ రాణించి ₹1,00,000 దాకా కూడబెట్టాడని పొరుగున ఉండే వజ్రాలు తెగ అసూయ పడుతుండేవాడు. వజ్రాలుది బియ్యం వ్యాపారం. ధర హెచ్చు చెబుతాడు. బియ్యంలో రాళ్లు కలుపుతున్నాడని జనం చెప్పుకుంటారు. అలాంటి వజ్రాలు ఇంటికి వ్యాపారంలో చితికిపోయి అప్పుల పాలైన ధనాంశుడనే దూరపు బంధువు వచ్చి ఆయన సహాయం అర్థించాడు. అప్పుడు వజ్రాలు, ప్రస్తుతం నేను నీకు సహాయపడే స్థితిలో లేను, కానీ నా పొరుగున ఉన్న ముత్యాలు పరోపకారి, ఆయన నీకు తప్పక సహాయపడగలడు అని చెప్పి ధనాంశుణ్ణి ముత్యాలు దగ్గరికి తీసుకువెళ్లి పరిచయం చేశాడు. ఉపకార బుద్ధిగల ముత్యాలు ధనాంశుణ్ణి కొన్నాళ్లు తన ఇంట్లో ఉండమన్నాడు. ధనాంశుడు అందుకు ఒప్పుకోకుండా, రాజధానిలో కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నాను, పెట్టుబడికి ₹10,000 కావాలి, నన్ను నమ్మి ఆ డబ్బు అప్పుగా ఇస్తే మీ మేలు మరవను అని అన్నాడు. వజ్రాలు ఏం చెయ్యమంటావన్నట్టు ముత్యాలు కేసి చూశాడు. ధనాంశుడు మంచివాడని హామీ ఇస్తాను, కానీ అదృష్టం విషయంలో ఎవరూ హామీ ఇవ్వలేరు కదా, అందుకని అప్పు విషయంలో నన్ను హామీ అడగవద్దు అని వజ్రాలు ఖచ్చితంగా చెప్పేశాడు. పరిస్థితిని అర్థం చేసుకున్న ముత్యాలు, నువ్వు మంచివాడివైతే అదృష్టం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది, వ్యాపారంలో వృద్ధిలోకి వస్తే నా బాకీ తీర్చు, నష్టపోతే నాది సహాయమని అప్పు సంగతి మర్చిపో అని ధనాంశుడికి ₹10,000 ఇచ్చి పంపాడు. ముత్యాలు ఆస్తిలో ₹10,000 తగ్గిపోయింది కదా అని వజ్రాలు మనసులో అపరిమిత ఆనందం పొందాడు. ఇలా 10 ఏళ్లు గడిచాయి. అప్పటికి వజ్రాలు ఆస్తి రెట్టింపైంది. ముత్యాలు ఆస్తి కూడా పెరగడం చూసి అసూయతో దిగులుపడ్డ వజ్రాలు ముత్యాలును మించడానికి మార్గాలేమిటా అని ఆలోచించసాగాడు. ఆ సమయంలో ఆయన కోసమే అన్నట్టు ఆ ఊళ్ళో ఒక విచిత్రం జరిగింది. ఒక బాటసారి ఊరి చివర రావి చెట్టు కింద వెంట తెచ్చుకున్న రొట్టెలు తింటూ ఉండగా దగ్గర కాకి వాలడంతో దాన్ని తరమడానికి కోపంగా చెయ్యి విదిల్చగా వేలికున్న వజ్రపు టుంగరం మూడి కాస్త దూరాన ఉన్న పుట్టలో పడింది. బాటసారి లబోదిబోమంటూ చుట్టుపక్కల వాళ్లను పిలిచాడు. కొందరు గ్రామస్తులు పుట్టను తవ్వగా అందులో నుంచి ఉంగరంతో పాటు ఒక దేవుడి విగ్రహం, శిలాఫలకం బయటపడ్డాయి. శిలాఫలకంలో అడిగిన వారి కోరిక తీర్చే సత్యదేవుడి విగ్రహమిది. పూజారి ద్వారా కోరికను విన్నవిస్తే సత్యదేవుడు కుటుంబానికి ఒకే ఒక్క కోరిక తీరుస్తాడు. కోరిన వారి ఉద్దేశం మంచిదైతే కోరిక సత్ఫలితాలనిస్తుంది, చెడ్డదైతే కోరిన వాళ్ళు చెడును విడనాడేదాకా శాపమై వేధిస్తుంది అని రాసి ఉన్నది. ఈ విషయం గ్రామాధికారిని చేరింది. ఆయన విగ్రహం చుట్టూ చిన్న గుడి కట్టించి పూజారిని నియమించాడు. సత్యదేవుడి మహిమతో ఒకడికి పోయిన కంటిచూపు వచ్చింది, మరొకడికి ధనలాభం కలిగింది. సత్యదేవుడి దర్శనం కోసం పొరుగుళ్ల నుంచి కూడా భక్తులు రాసాగారు. ముత్యాలు కూడా ఒకసారి భార్యా పిల్లలతో వెళ్లి సత్యదేవుణ్ణి దర్శించుకొని వచ్చాడు. ఏమి కోరుకున్నామని మిత్రులడిగితే, నా భార్య అనుకూలవతి, నా బిడ్డలు ప్రతిభావంతులు, బట్టకు తిండికి లోటు లేదు, ఇలా ఆశించినవన్నీ లభించినందుకు కృతజ్ఞతలు చెప్పుకునేందుకే సత్యదేవుణ్ణి దర్శించుకున్నాను అని ఆయన అన్నాడు. ముత్యాలకు ఉన్నవన్నీ వజ్రాలకు ఉన్నాయి. అయినా ఆస్తిలో ముత్యాలను మించేదాకా ఆయనకు తృప్తి లేదు. ఆయన సత్యదేవుణ్ణి దర్శించి తన ఆస్తి 10 లక్షలకు పెరగాలని కోరుకున్నాడు. 3వ రోజు వజ్రాలు పెరట్లో గొయ్యి తవ్విస్తూ ఉంటే లంకె బిందెలు దొరికాయి. వాటిలో ఉన్న మణుల విలువ 10 లక్షలు. ఇప్పుడు తన మొత్తం ఆస్తి 12 లక్షల రూపాయలని, ముత్యాలుని మించిపోయానన్న సంతోషంతో వజ్రాలు ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. ఆ తర్వాత 2 రోజులకు 10 ఏళ్ల క్రితం రాజధానికి వెళ్లిన ధనాంశుడు హరిపురానికి వచ్చి ముత్యాలకు తన కథ చెప్పాడు. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ముహూర్తం కోసం జోస్యుడి వద్దకు ధనాంశుడు వెళ్ళాడు. జోస్యుడు ఆయన జాతకం చూసి, ఇప్పట్లో నీకు వ్యాపారం అచ్చిరాదు, నీ వాటాను 2 వాటాలు చెయ్యి,
ఒక వాటాతో నీ పేరున వ్యాపారం చేసి వచ్చిన లాభాల్లో పూర్తి వాటా తీసుకో. రెండో వాటాతో నీ కుటుంబానికి చెందని ఒక సత్పురుషుడి పేరున వ్యాపారం చేసి వచ్చే లాభంలో సగం వాటా తీసుకో. నీ వ్యాపారంలో పెట్టుబడి రెట్టింపైనప్పుడు నీ జాతకం మారిందనుకో, అప్పుడా సత్పురుషుడి వాటా ఆయనకిచ్చేయి. మళ్ళీ నిన్ను అదృష్టం వరిస్తుంది. ఇవ్వకపోయావో పతనం తప్పదు అని సలహా ఇచ్చాడు. ధనాంశుడు తనకు ముత్యాలు ఇచ్చిన డబ్బును 2 సమాన వాటాలు చేశాడు. ఒక వాటాతో తన పేరు మీద, రెండో వాటాతో ముత్యాలు పేరు మీద వ్యాపారం మొదలుపెట్టాడు. తన పేరు మీద వ్యాపారంతో పెట్టుబడి వెనక్కు రావడమే కష్టమయ్యేది. ముత్యాలు పేరు మీద ఏ వ్యాపారం చేసినా మంచి లాభాలు రాసాగాయి. 10 ఏళ్ల తర్వాత ధనాంశుడి పేరు మీద వ్యాపారం కూడా పుంజుకొని పెట్టుబడి 10,000 రూపాయలైంది. దాంతో జోస్యుడి సలహా ప్రకారం ముత్యాలు పేరున చేసిన వ్యాపారంలో సగం వాటా ముత్యాలుకి ఇవ్వాలని ధనాంశుడు వచ్చాడు. అంతా విన్న ముత్యాలు చిన్నగా నవ్వుతూ, నువ్వు పతనం కాకుండా ఉండాలి కాబట్టి నీ దగ్గర డబ్బు తీసుకుంటాను. నా వాటా లాభం ఏమాత్రముందేమిటి అని అడిగాడు. 15 లక్షల రూపాయలు అని ధనాంశుడన్నాడు. ఈ సంగతి తెలిసిన వజ్రాలు పట్టరాని ఆవేశంతో పూజారి వద్దకు పరుగున వెళ్ళి, నేనడిగానని సత్యదేవుడు నా ఆస్తి 10 లక్షలు చేశాడు. అడక్కుండానే ముత్యాలకు 15 లక్షలిచ్చాడు. ఇదెలా సాధ్యమైంది? నువ్వు నా వద్ద నిజం దాచావులాగున్నది అని పూజారిని నిలదీశాడు. పూజారి కళ్ళు మూసుకొని కొంతసేపు సత్యదేవుణ్ణి స్మరించి కళ్ళు తెరిచి వజ్రాలు వంక జాలిగా చూస్తూ, నువ్వు అవసరం లేకపోయినా ఆస్తిలో ముత్యాలను మించాలన్న దురుద్దేశంతో సత్యదేవుణ్ణి ఆ వరమడిగావు. దాని ఫలితమే ముత్యాలకు ధనలాభం. అది ఆయనకు వరం కాదు, నీకు శిక్ష. ధనాంశుడు అడిగినప్పుడు సహాయపడి ఉంటే ఈరోజు నీ వద్దకు 15 లక్షలు వెతుక్కుంటూ వచ్చేవి. అలా చేయలేకపోయావు. పైగా పొరుగువాడికన్నా ఎక్కువ ఉండాలని తప్పించినంత కాలం దేవుడు నిన్నిలా వేధిస్తూనే ఉంటాడు. మంచి ఆలోచనలతో ఉన్నదానితో తృప్తిపడడం నేర్చుకుంటేనే నీకు విముక్తి అని అన్నాడు. ఈ విషయం ఊరంతా పాకింది. పలువురు ముత్యాలు మంచితనాన్ని, అదృష్టాన్ని పొగడడానికి వెళ్లారు. అప్పుడు ముత్యాలు వాళ్లతో, నా డబ్బు పెట్టుబడిగా నేను చేసిన వ్యాపారం నాకు 1,00,000 రూపాయలు సంపాదించి పెట్టింది. అదే డబ్బును అవసరంలో ఉన్నవాడికిస్తే అది 10 ఏళ్లలో 15 లక్షలైంది. అంటే మన మంచితనం, అదృష్టం ఇతరులకు సహాయపడినప్పుడే అధిక లాభాలు తెస్తాయి. ఆ నిజం మనం తెలుసుకోవాలనే మన ఊళ్ళో సత్యదేవుడు వెలిశాడు అని అన్నాడు. ఆ ఊరివాళ్లు చాలామంది ముత్యాలు మాటలను నమ్మి సత్యదేవుడి వరాలను సక్రమంగా ఉపయోగించుకుంటూ సుఖశాంతులతో జీవించారు. వజ్రాలు కూడా మంచి ఆలోచనలతో క్రమంగా అసూయను జయించి ప్రశాంతంగా కాలం గడపసాగాడు.